వినాయక చవితి రోజు వినాయక వ్రతాన్ని మనం ఎలా ఆచరించాలి? అసలు వినాయక వ్రతాన్ని మనం మట్టి విఘ్నేశ్వరుడిని ఇంటికి తీసుకురావడం, మట్టి విఘ్నేశ్వరుడిని పూజించడంతో ప్రారంభించాలి. మన యొక్క సనాతన ధర్మంలో, హిందూ ధర్మంలో ఎటువంటి వినాయకుడిని పూజించాలో శాస్త్రం చెప్పింది. మీరు భాద్రపద మాసంలో నదులన్నీ పొంగి ఉంటాయి. అటువంటి భాద్రపద మాసంలో నదుల వద్ద, తటాకాల వద్ద వెళ్ళి అక్కడ ఉన్నటువంటి బంక మట్టితో విఘ్నేశ్వరుని చేసుకుని ఆ యొక్క వినాయకుడిని పూజించమని శాస్త్రం. ప్లాస్టర్ ఆఫ్ ప్యారిస్ వంటివి ఎలా పడితే అలా వినాయక విగ్రహాలు చేసినటువంటి వాటిని పూజించకూడదు. అటువంటి వాటిని పూజించడం వల్ల ఎటువంటి ఫలితము లభించదు. అయితే మట్టి విగ్రహాన్నే ఎందుకు పూజించాలి అని కూడా మనం మన సనాతన ధర్మంలో నిగూఢంగా చెప్పినటువంటి విషయాన్ని మనం పరిశీలించాలి. మీ దగ్గర ధనము అధికంగా ఉంటే వెండి, బంగారం, పంచలోహాలు వంటి వాటితో విఘ్నేశ్వరుని తీసుకొచ్చి పూజించి వాటిని దానం ఇవ్వండి శాస్త్రం. మీ దగ్గర ధనం అధికంగా లేనప్పుడు మట్టి విగ్రహాన్ని మాత్రమే పూజించమని శాస్త్రం చెప్పింది. ఎందుకు అంటే ఈ సృష్టి, ఈ ప్రపంచము, ఈ భూమి మీద ఉన్న ప్రతి ప్రాణి మట్టి నుండే వచ్చింది. మన యొక్క సనాతన ధర్మం ఒకే ఒక్క పదార్థం నుండి మనం అంతా వచ్చామని, తిరిగి మళ్ళీ అదే పదార్థంలో లయమవుతామని చెప్తాయి. అంటే భగవంతుడు అనేటువంటి వాడు ఎవరైతే ఉన్నారో ఆ భగవంతుడే ద్వారానే ఒకే ఆత్మ నుండి మన ఈ జీవరాశులన్నీ వచ్చాయని, మనలో ఉన్నటువంటి పదార్థమే, మనలో ఉన్నటువంటి భగవత్ స్వరూపమే అన్నిటిలోనూ ఉంది. మనం ఎందులోంచి వచ్చామో తిరిగి అందులోకే చేరుకోవాలి. ఈ మధ్యలో ఉన్నటువంటి ఈ ప్రక్రియలో ధర్మబద్ధంగా భక్తి మార్గంలో నడుచుకుంటూ, భక్తి ద్వారా జ్ఞానాన్ని పెంపొందించుకొని, జ్ఞానం ద్వారా మోక్షాన్ని పట్టుకుని తిరిగి అందులోకే చేరుకోవాలనేటువంటి నిగూఢ రహస్యం ఏదైతే ఉన్నదో ఈ వినాయక విగ్రహంలో, వినాయక వ్రతంలో దాగి ఉంది. అందుకనే ఆ నదుల వద్ద ఉన్నటువంటి మట్టిలో ద్వారా మనం విఘ్నేశ్వరుని తెచ్చుకుని, ఆ విఘ్నేశ్వరుని వైభవంగా పూజించుకుని తిరిగి మళ్ళీ 9 రోజుల్లో తిరిగి ఆ విఘ్నేశ్వరుణ్ణి నిమజ్జనం చేయడంలో ఉన్నటువంటి నిగూఢ రహస్యమే ఇది. ఎక్కడ నుంచి అయితే మనం వచ్చామో తిరిగి అక్కడికే చేరుకోవాలి. ఇది మనం దృష్టిలో పెట్టుకుని, అందువల్ల ఇక్కడ మనం ఈ భూమి మీద ఎవ్వరూ శాశ్వతము కాదు. అందువల్ల ఎక్కడి నుంచి మనం వచ్చామో తిరిగి అందులో చేరుకోవడానికి ఎటువంటి మార్గం ద్వారా మనం అందులో చేరుకోవచ్చు, ఆ మార్గంలో మనం మోక్షాన్ని ఎలా పొందవచ్చు అనేటువంటి నిగూఢ రహస్యాన్ని వినాయక వ్రతం చెబుతోంది. అందుకనే మోక్ష ప్రదాత, జ్ఞాన ప్రదాత, బుద్ధి ప్రదాత ఎవరు అంటే విఘ్నేశ్వరుడు. సాధకులు కానీ, సన్యాసులు కానీ, పిల్లలు కానీ, పెద్దలు కానీ అందరూ కూడా అందుకనే విఘ్నేశ్వరుని పూజించాలి. ఆయన ఇస్తేనే మనకి జ్ఞానముతో కూడుకున్నటువంటి వైరాగ్యము, వైరాగ్యంతో కూడుకున్నటువంటి మోక్షమును, భక్తితో కూడుకున్నటువంటి వైరాగ్యము, భక్తితో కూడుకున్నటువంటి మోక్షమును మనకి అందిస్తాడని మన యొక్క పెద్దలు తెలియజేశారు. అందుకనే వినాయక వ్రతంలో మట్టి విగ్రహాన్ని మనం పూజించాలి. అయితే ఈ మట్టి విగ్రహం ఎలా ఉండాలి అంటే, మట్టి విగ్రహం అరచేతిని మించకుండా ఉండాలని శాస్త్రం. ఎంత పెద్ద విగ్రహం మనం ఇంట్లో పెడితే అంత నిష్ఠ, అంత అనుష్ఠానం, అంతటి హోమాలు, అంతటి నివేదన చెయ్యాలి. నేటి ఆధునిక సమాజంలో ఇవన్నీ సాధ్యపడవు కాబట్టి ఇంటిలో 8 అంగుళాలు మన యొక్క అరచేతిని మించకుండా ఉన్నటువంటి విగ్రహాన్ని, మట్టి విగ్రహాన్ని తెచ్చుకుని దాన్ని పసుపు, కుంకుమ, పూలతో అలంకరించుకుని అటువంటి మట్టి విఘ్నేశ్వరుని పూజించాలి.